ఈరోజు మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి గారు పెద్దూరులో ఏదో ఒక పెళ్లికి వచ్చి ఆయన ఏదో పంట పొలాల్లోకి పోయి తొలగించిన పచ్చని గురించి ఏదో మాట్లాడినాడు. ముందు మీరు ఒక విషయం తెలుసుకోవాలండి ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే గారు. ఈ సంవత్సరము ప్రపంచం మొత్తం మీద ఎల్నినో ప్రభావం వల్ల వర్షాలు చాలా తక్కువ ఉన్నాయి. ఎంత తక్కువ అంటే ప్రపంచం మొత్తం మీద -22% ఉంటే భారతదేశంలో ఓన్లీ భారతదేశం మొత్తం మీద -13% వర్షాలోటు ఈ సంవత్సరం ఏర్పడింది. మీరు ఇవన్నీ తెలుసుకోకుండా కాలకు నిధులు వదలలా, ఇన్సూరెన్స్ కట్టాలా, ఇన్సూరెన్స్ చేపిల్లా అని మాట్లాడుతున్నారు. ఫస్ట్ మీరు ఈ విషయాలు కూడా తెలుసుకోండి. ఒక విషయం, ఇప్పుడే కానీ ఇప్పుడు నువ్వు పోయి ఏదైతే ఇప్పుడు ఈ పంట పొలాలకు పోయినా వర్షాధారిత భూములు అవి. ఆ వర్షాధారిత భూముల్లో ప్రతి సంవత్సరం వర్షం పడుతుందనే ఆశతో ఈ సంవత్సరం కూడా అట్లే పంట వేస్తున్నారు. వర్షం లేదు, సరే ఏదో నెక్స్ట్ రేపు ఎమ్మెల్యే గారు చొరవ తీసుకుని నీళ్లు తెప్పిస్తారనే ఒక చిరుఆశతో వాళ్ళు పంట తొలగించుకొని మళ్ళీ నెక్స్ట్ పంటకి ఏదైనా నీళ్లు వస్తే ఏదైనా కొద్దిగా బోర్లతో గిరితో మోటార్లతో కట్టుకుని పంట వేసే ప్రయత్నం చేస్తున్నారు. రైట్, అంతవరకు బాగానే ఉంది. మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారు నీళ్లు నీళ్లు నీళ్ళు అనే విషయం. 2023-24 సంవత్సరంలో మీరు చేసిన దుర్మార్గమైన పనులు, ఆ దుర్మార్గమైన పనులు ఏమంటే మీరు ఇసుక చాగల డ్యాం కింద పెన్నానదిలో మీరు ఇసుక తోలుకొని ఆ గుంతలు పూడ్చుకోవడం కోసము వడుగూరు మండలంలో ఆ నీళ్ళప్పుడు వదిలింటే మంచి పంట కేవలం మీ స్వార్థం కోసము ఆ రోజు ఎన్జిటి వాళ్ళు, నేషనల్ గ్రిడ్ ట్రిబ్యునల్ వాళ్ళు మెడ్రాస్ నుంచి ఒక టీం వస్తారని చెప్పి నీకు ఈ విషయం తెలుసుకొని రాత్రి నువ్వు నీ స్వార్థం కోసము ఒక టీఎంసీ నీళ్లు దగ్గర ఆ టీఎంసీ నీళ్లు ఉంటే మా మండలానికి ఒక నెలన్నర రోజులు సరిపోయేది. నీ స్వార్థం కోసం ఆ నీళ్ళని నువ్వు వంగకెత్తి నీ గుంతలు పోడ్చుకొని మా రైతు నోట్లు దుమ్ము కొట్టినావు. ఎంతగా అంటే కనీసం అంటే 10,000 ఎకరాల్లో పంట నష్టపోయింటది. కనీసం అంటే 200 కోట్లు 250 కోట్ల నష్టము నువ్వు రైతు కలిగించుంటావు. ఈ రోజు వచ్చి నువ్వు నీతి మాటలు మాట్లాడుతున్నారు. నీళ్ళు వదలల్లా, ఇన్సూరెన్స్ కట్టాలా అని. మీరు ఇన్సూరెన్స్ కట్టిన దాఖలాలు ఉన్నాయా? ఊరిని చెప్తున్నారు పేపర్లలో అంతే. ఎప్పుడైనా ఆ రోజైనా ఈ రోజైనా రైతు కట్టుకుంటున్నాడు, రైతు సొంతం క్లెయిమ్ చేసుకుంటున్నాడు. ఇంకో విషయం చెప్తాను మీకు. ఇదే 23-24లో మా ఎమ్మెల్యే గారు ప్లస్ వాళ్ళ నాన్నగారు ప్రభాకర్ రెడ్డి గారు ఇక్కడ వచ్చిన నీటి యొక్క కొరతను చూసి రైతు నష్టపోతారని చెప్పేసి కనీసం అంటే 100 సొంత ట్యాంకర్లు పంపించి పంటను కాపాడే పరిస్థితి చేశాడు. నువ్వు దాని గురించి ఈరోజు మాట్లాడుతున్నారు. మీరు ఈ రోజున ఆ పని చేశారా? చేయరు. మీరు ఎంతసేపు ఉన్నా కోడిగుడ్డు మీద ఈగలు మిగలని చూస్తున్నారు అంతే. కొద్దిగా ఆలోచన చేయండి. మొన్న అసెంబ్లీ సమావేశంలో మాట్లాడాలంటున్నారు. మీకు తెలుసా, మొన్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారు అనంతపురం జిల్లా ఎమ్మెల్యే అంతా కలిసిపోయి మా అస్మితడితో పాటు నీటిపారుదల శాఖ మంత్రితో కూర్చొని ఒక ప్రత్యేక ప్రణాళిక మాట్లాడుకొని వచ్చారు. అది మీకు తెలియదు. ఎట్లా ఏమని మాట్లాడుకొని వచ్చారు? ఎట్టి పరిస్థితుల్లో ఈ సంవత్సరం మనము కనీసం అంతో ఎంతో ఆర్దరి పంటల కన్నా మన జిల్లా రైతులకి ప్రత్యేకంగా మన తాడిపత్రి రైతులకి నీళ్లు అందించాలా అనే దృఢ నిశ్చయంతో ఎమ్మెల్యే గారు మనం మాట్లాడొచ్చారు. అది కూడా మీరు తెలుసుకుంటే మంచిది. ఎప్పుడన్నా కనీసం మీరు ఈ కాలువ ఎన్ని కిలోమీటర్లు ఉంది, ఎప్పుడన్నా ఈ కాలం మీదకి వచ్చి మీరు ఒక గంప మట్టి తీసిన దాఖలు ఉన్నాయా, పురుగు తీసిన దాఖలు ఉన్నాయా? గత 5 నెలల్లో మీరు కాలం గురించి మాట్లాడతారు. అదే మా ఎమ్మెల్యే గారు అస్మిత్ రెడ్డి గారు కనీసం అంటే ఇప్పటికి 2 సంవత్సరాల్లో ప్రభుత్వ నిధులతో పాటు తను కూడా సొంత నిధుల దగ్గర 1.5 కోటి వెచ్చించి కాలువలు ముందస్తు చర్యల ప్రణాళికలో భాగంగా ఈ రోజు కూడా 50 కాలం వరకు మొత్తం అంతా క్లీన్ చేసేసినాడు. అది మా ఎమ్మెల్యే గారు చిత్తశుద్ధి. మీరు ఏమన్నా ఇవ్వాలనుకుంటే రైతులకు సలహాలు సూచనలు ఇవ్వండి, మాకు కూడా సలహా సూచనలు ఇవ్వండి. ప్రతిపక్షంలో మీరు పోషించాలన్న పాత్ర అదే. అంతేగాని ప్రతిసారి వచ్చి
అది చేయలేదు ఇది చేయలేదు అనే మాట కరెక్ట్ కాదు. విషయాలు తెలుసుకోండి, తెలుసుకొని మాట్లాడండి. మీ వల్ల మేము లాభపడేందుకు నష్టపడింది ఎక్కువ మా రైతాంగం. ఈ రోజు కూడా మీరు గతంలో 23 చేసిన నష్టం వల్ల ఈ రోజు కూడా పోలేకున్నారు మా వాళ్ళు. ఎప్పుడైనా కనీసం గత 5 నెలల్లో మీరు సెప్టెంబర్లో నీళ్ళు దాఖలు ఉన్నాయా? ఇదే పోయిన సంవత్సరం మా ఎమ్మెల్యే గారు సెప్టెంబర్ లో వదిలించి మార్చి వరకు వదిలించాడు. 2 పంటలు 3 పంటలు పట్టించున్నారు రైతాంగం. అది మా ఎమ్మెల్యే చిత్తశుద్ధి. అవన్నీ తెలుసుకోకుండా మీరు నీళ్ళు ఇప్పుడు వదులుతారా? ఎప్పుడైనా నీళ్ళు వదిలేరా? ఆగస్టు నీళ్ళు దాఖలు ఉన్నాయా? కానీ మా ఎమ్మెల్యే గారు ప్రయత్నం చేసి ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లో నిన్న పెళ్లిలో కూడా మాట్లాడు మా నెత్త రైతులతో అదేమని చెప్పినాడు. కనీసం అంటే ఈ సంవత్సరము కొద్దిగా ఏదైనా ఆతల పట్ల కానీ నీళ్ళు తెప్పించే ప్రయత్నం మాట్లాడాము. ఒక ప్రత్యేక ప్రణాళిక నేను చెప్పినాను నీటిపారుదల శాఖ మంత్రి గారికి. అది మనం సక్సెస్ చేసుకుంటే ఎట్టి పరిస్థితి ఈ సంవత్సరం మన రైతాంగం బయటపడతాం. కానీ మొట్టమొదట ఈ సంవత్సరం వెళ్ళిన ప్రభావం ఎఫెక్ట్ వల్ల మనము అత్యంత ముఖ్యంగా తాగుడికి ప్రాధాన్యత వల్ల సాగుడి కొద్దిగా ఆలోచించే పరిస్థితి చెప్పారు. ఇవన్నీ మీరు తెలుసుకోకుండా ఎప్పుడు ఎమ్మెల్యే గారి మీద మాట్లాడుతూ వస్తున్నారు. ఇది కరెక్ట్ కాదండి పెద్దండి గారు. మీరు విషయం తెలుసుకోండి, విషయం తెలుసుకొని మాట్లాడండి. అనవసరంగా చిత్తశుద్ధి లేని మాట మాట్లాడదండి. ఏదో వచ్చినాము చూసినాము మాట్లాడినాము ఏదో మాట్లాడాల్సింది అనే మాటలు మాట్లాడదాం చెప్పొద్దండి. ఇది కరెక్ట్. పెద్దారెడ్డి గారు మన పెద్దోడుగురు గ్రామానికి మ్యారేజ్ కి రావడం జరిగినది. అయితే మనకు పత్తి పంట పాస్ ఉండేది 10 రోజులైంది. 10 రోజుల నుంచి గుర్తు రానిది ఈ రోజు పెళ్లికి వచ్చినారు. మీరు పెళ్లి చూసుకోవాలా, ఏదన్నా ఉంటే అక్కడ వచ్చిన రైతులు మీ కార్యకర్తలతో మీ నాయకులతో మాట్లాడేసి వెళ్ళిపోవాలా. పత్తి పంట పాస్ ఉండేది 10 రోజులైతే ఈ రోజు ఎందుకు గుర్తొచ్చిందో మాకైతే అర్థం కాలేదన్నా మీరు అయితే ఒకటి మనకు ఇన్సూరెన్స్ కావచ్చు ఏదన్నా కావచ్చు, మా ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్కసారి మా మండల నాయకులతో అందరితో ప్రస్తావిస్తాడు. ఎంత ఇన్సూరెన్స్ కడుతున్నారు ఎకరాకి, ఎట్లా జరుగుతుంది, బ్యాంకులతో టైఅప్ అవుతున్నారా, అది మాట్లాడండి, ఎవరికన్నా తెలియకపోతే ఎక్స్ప్లెయిన్ చేయండి అని. మీరు 2019 నుంచి 24 వరకు ఏ రోజు కూడా ఏ రైతుతో కూడా మీరు మాట్లాడిన సందర్భాలు లేవు. మీ పనులేమి ఎప్పుడు ఇసుకదోల్దామా, ఏదన్నా ఉంటే కబ్జా చేద్దామా, ఇది తప్ప వేరేది లేదు. ఆ రోజు గుర్తుకు రానివి, ఆ రోజు చేయనివి ఈ రోజు మళ్ళీ ఎందుకు గుర్తుకు వస్తున్నాయో నాకు అర్థం కాలేదన్నా. మీరు మాట్లాడేటివి కరెక్ట్ కాదనేవి. ఎందుకంటే పంట పోయింది ఆల్రెడీ. ఎలినో ప్రభావం అనేది మనం ఒక్కరికే కాదు, మన రాష్ట్రానికి కాదు, 2-3 రాష్ట్రాలకి చెప్తానే ఉన్నారు. అన్ని చోట్ల జరుగుతూనే ఉంది. ప్రపంచ వ్యాప్తంగా మోడీ గారి నుంచి కూడా ఇది సందర్భం జరుగుతూనే ఉంది. కానీ మీరు కేవలం దీన్ని ఉద్దేశపూర్వకంగా మాట్లాడడం తప్ప వేరే ఏం లేదు. అయితే 2022-23 కాలంలో ట్యాంకర్లతో పెద్దవడుగురు మండలంలో వైసీపీ కార్యకర్తలు కావచ్చు, వైసీపీ నాయకులు కావచ్చు, టీడీపీ కార్యకర్తలు కావచ్చు, టీడీపీ నాయకులు కావచ్చు, అందరికీ ఎవరు అడిగినా మా ప్రభాకర్ రెడ్డి అన్న మాజీ ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్కరికి ట్యాంకర్ పంపియండ్రా అని చెప్పడం జరిగినది. ట్యాంకర్లు ఎన్ని ట్యాంకర్లు కావచ్చు అన్ని ట్యాంకర్లు తాడిపత్రి నుంచి చుట్టుపక్కల మండలాల నుంచి మన పెద్దవడుగురు మండలంలో కూడా పెట్టడం జరిగినది. ప్రతి ఒక్కరికి ఎవరికైతే అందుబాటు కావాలో వాళ్ళందరికీ పంపించండి, ఎవరికి సమస్యలు రాకుండా చూడండి. అయితే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024 స్టార్ట్ అయిన తర్వాత మా ఎమ్మెల్యే గారు ఫస్ట్ ఛార్జ్ తీసుకోవడంతో మన డ్యామ్ దగ్గర నుంచి ప్రతి ఒక్క చెట్టు కంబ ఏమేమి ఉన్నాయో అన్ని తీసుకుంటూ రావడం జరిగినది. మళ్ళీ మీరు ఏం చేసినారన్న 2019 నుంచి 24 వరకు ఒక కంబ చెట్టు లేదు. ఎక్కడ గ్రామీణ తోలుదామా, ఎక్కడ డబ్బులు వస్తాయా, ఇవి తప్ప కాలువలో నీళ్లు కిందికి వస్తున్నాయా లేదా అది ఫస్ట్ అబ్జర్వ్ చేయాలా. ఏ రోజు కాలం మీద పోయినారన్నా మీరు? మెడ్తూరు కాలువ దాటి రైల్వే ట్రాక్ దాటి ఏ రోజన్నా నడుచుకుంటూ పోయినారా? మా ఎమ్మెల్యే గారు బాగా గుర్తు పెట్టుకోండి, మీరు వీడియోలు చూడండి. మా ఎమ్మెల్యే గారు ఎక్కడా జరగనిది 175 నియోజకవర్గాల్లో జరగని ప్రస్తావన మన కెనాల్లోకి వెహికల్ దింపడం, అక్కడి నుంచి ప్రతి 4-5 కిలోమీటర్స్ కాలంలోనే మూవింగ్ జరగడం జరిగినది. సిల్ట్ తీసినారన్న, మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు నీళ్లు రావు, ముందు జరగబోయే దినానికి ఏమైనా ప్రాబ్లం వస్తుందని యాడికి నుంచి దిగువకి మొత్తం సిల్ట్ తీసుకుంటూ అతను సొంత ఖర్చులతో
సొంతంగా నిధులు లేకపోయినా సొంతంగా చేసుకుంటూ పోతున్నాడు. ఇంతకన్నా ఏం కావాలన్నా? మీరు ఊరికే మాట్లాడటము, వచ్చి ఇక్కడ చెప్పడము, రెచ్చగొట్టిపోవడం తప్ప వేరే ఏం లేదన్నా. మేమంతా బాగున్నాము. బట్ మీరు వచ్చి మాకు లేనిపోని సమస్యలు తేవకండి. ఆయన వేరే ఉద్దేశంలో వేరే పంట చేసుకోవడానికి ముందస్తుగా పాసుకోవడం జరిగినది. అతను 10 రోజులైతే ఈ రోజు వచ్చి మీరు ఏదో చెప్పడం కాదన్న, పద్ధతి కాదు ఇది. మీరు ఆలోచించి మీరే దాని గురించి చూడండి.